మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో శనివారం కాశీపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రకటించిన అత్యుత్తమ పురస్కారాల్లో భాగంగా ఉత్తమ ఉద్యోగులను ప్రకటించి ఘనంగా సన్మానం చేశారు. కాశీపేట మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉత్తమ మహిళా ఉద్యోగులను శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. కాశీపేట మండల మహిళా ఉత్తమ ఉద్యోగులుగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముత్యంపల్లి పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ దేవరపల్లి పుష్పలత, ఉత్తమ వైద్యురాలిగా కాశీపేట పిహెచ్సి వైద్యాధికారిని మాడ దివ్య, ఉత్తమ రెవెన్యూ ఉద్యోగిగా తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ దుర్గం జయ, ఉత్తమ పంచాయతీరాజ్ ఉద్యోగిగా ధర్మారావుపేట కార్యదర్శి పెద్ది అన్నపూర్ణ, ఉత్తమ పోలీస్ ఉద్యోగిగా కాశీపేట పోలీస్ స్టేషన్ ఉద్యోగి అజ్మీరా రమాదేవిలను ఎంపిక చేసి ఘనంగా శాలువాలతో సన్మానం చేశారు. మహిళల సేవలను ముఖ్య అతిథులు వేరువేరు ప్రసంగాల్లో కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ నాగుల అంజయ్య, ఎంఈఓ ముక్తవరం వెంకటేశ్వర స్వామి, ఎంపీఓ షేక్ సఫ్దర్ అలీ, సూపరింటెండెంట్ అల్లూరి లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ, జూనియర్ అసిస్టెంట్ కోదాది తిరుపతి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంఠం తిరుపతి, గౌరవ అధ్యక్షులు చెట్టి శ్రీధర్, జనరల్ సెక్రటరీ కుకట్ల రాజేష్, కోశాధికారి లడ్డూరి రమేష్, సలహాదారులు టంగుటూరి రవిరాజ్, సయ్యద్ నజీర్ హుస్సేన్, అంకర్ సురేష్, పలువురు కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది ఫ్యామిలీ లేడీస్ అంటే హోమ్ మేకర్స్ ఉంటారు. చాలా మందికి హౌస్ వైఫ్ అంటారు, మీరు ఏం వాట్ ఈస్ హోమ్ మేకర్. కానీ పని అనేది తక్కువ ఏం లేదు. ఒక హౌస్ని మేనేజ్ చేయడం కూడా ఇది చాలా అంటే ఇంపార్టెంట్. మేనేజ్ అంటే ఫ్యామిలీ సొసైటీలో ఒక ఫ్యామిలీ బేసిక్ యూనిట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఆ బేసిక్ యూనిట్ మేనేజ్మెంట్ చేస్తే ప్రతి బేసిక్ యూనిట్ మేనేజ్మెంట్ అయితే సొసైటీ ఆటోమేటికల్లీ మేనేజ్ అవుతుంది. సో అంత పెద్ద కంట్రిబ్యూషన్ మీ అందరికీ ఉంది. సో తర్వాత మన దగ్గర కొంతమంది they are having their own contribution in their respective fields. మీ ఫీల్డ్లో మీరు మీ వర్క్ చక్కగా చేస్తూ మీరు సొసైటీని సర్వ్ చేస్తున్నారు. దీనికి చాలా ఇంత చక్కగా మమ్మల్ని సత్కరించినందుకు, విమెన్స్ డే సందర్భంగా మమ్మల్ని సత్కరించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక స్త్రీ అంటే ఒక సమాజంలో లక్ష్మిగా పూజించబడతారు. ఒక సమాజంలో ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అనుకుంటారు. ఒక సమాజంలో సో నగరానికి చెక్కబడిన కమ్మాలు అనుకుంటారు. సో లక్ష్మి ఎక్కడైతే పూజింపబడదో అక్కడ అభివృద్ధి ఉండదు. ఎక్కడైతే లవ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అభివృద్ధి అనుకుంటున్నారో అక్కడ వారిని ప్రేమించకపోతే ఆ ప్రేమ, ఆ సమానత్వం, ఆ సమాజం కూడా అంటే అంత ప్రేమయుతమైన సమాజం కూడా మనకి సమాజంలో దొరకదు. ఎక్కడైతే వారి నగరానికి చెక్కబడిన కంబాలని అనుకుంటున్నారో ఒకవేళ ఆ యొక్క కంబాలని సరిగ్గా విద్యలో, ఆరోగ్యంలో, అలాగే సామాజికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందకపోతే ఆ సమాజం కూడా అభివృద్ధి చెందదు. మరి ఆ సమాజం ఏ సమాజం అయితే ప్రేమతో అనుకుంటున్నామో, ఏ సమాజం అయితే అభివృద్ధి కావాలని అనుకుంటున్నామో ఆ సమాజంలో స్త్రీని గౌరవించకపోతే, స్త్రీకి కావాల్సినవన్నీ అందించకపోతే ఆ సమాజం ఎప్పటికీ కూడా అభివృద్ధి కాదు. సమాజం అంటే విమెన్ ఎంపవర్మెంట్ ఓన్లీ వన్ ఆఫ్ ద మోస్ట్. ఆహ్వానించిన సోదరులందరికీ నా సాధారణంగా అమ్మాయి పుట్టింది అని అంటే అందరూ అమ్మాయి పుట్టిందా అనే దాని నుంచి ఇప్పుడు వివిధ రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలందరినీ చూసి ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే అనే లాగా మన జనాలందరికీ ఆలోచన ధోరణిలో మార్పు అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మనం కూడా మగవాళ్ళతో సమానంగా డ్యూటీలు చేస్తూ ఆ ఇంట్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ బయటికి వచ్చి మన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ అవకాశాన్ని కొంచెం నేను యూజ్ చేసుకొని చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే, మహిళలు అంటే ఓన్లీ మన మిడిల్ ఏజ్ అంతే కాదు, ఓల్డ్ ఏజ్ కూడా. మన పేరెంట్స్ ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత నా ఊరిలో నేను చాలా మందిని చూస్తూ ఉంటా. లైక్ వాళ్ళది వాళ్ళే చేసుకోవడం, అంటే ఎనర్జీ లేకపోయినా కూడా చాలా సిక్ అవ్వడం, ఎవరు పట్టించుకోవట్లేదు అనేది చాలా వింటూ అంటే కొంచెం బాధాకరమే అది మనకి. ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా ఇప్పుడు మహిళా దినోత్సవం అంటే ఇట్లా జస్ట్ హ్యాపీ విమెన్స్ డే అని చెప్పేసుకొని కొంచెం ఫెలిసిటేషన్ ఇచ్చేసి అట్లానే కాకుండా ఇంట్లో మన
పేరెంట్స్ ఇప్పుడు తల్లిని, అక్కని, చెల్లిని, వైఫ్ని, పిల్లల్ని అట్లనే ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా అంటే పట్టించుకోకుండా ఉండకూడదు. ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ అనేది ఒక రోజు మంచిగా చూసుకున్నంత మాత్రాన మొత్తం హెల్త్ అంతా సెట్ అవ్వదు కదా. సో కొంచెం వాళ్ళ హెల్త్ పైన కూడా అందరికీ అవగాహన క్రియేట్ చేయడం అనేది నా మోటివ్. అంటే నేను కూడా అందరికీ సిచ్యువేషన్స్ ప్రతిసారి చెప్తానే ఉన్నా. సో మీ తరఫున కూడా నా కొంచెం చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళది కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మన హెల్త్ అంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కూడా ఒకరోజు చూసుకుంటాం. బట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళది అనేది కొంచెం అంటే రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా అది కొంచెం బాగా సాడ్ అనిపించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.